తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారం కానున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ అంచనాలకు అందని ఎవరు ఊహించని విధంగా నిర్మించనున్నారు. ఉత్తర భాగం RRR మొత్తం 162 కిలోమీటర్ల పొడవులో నిర్మించనుండగా ఇక ఈ 4 లేన్ రహదారికి 8,500 కోట్ల ఖర్చు అవుతుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ఇదే విషయాన్ని తాజాగా సమర్పించిన DPR లో పేర్కొంది. రీజనల్ రింగ్ రోడ్ పలు జాతీయ రాష్ట్ర రహదారులు, రైల్వే ట్రాక్లు, నదులు, వాగులు, వంకల మీదుగా వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 3 నదులపై భారీ వంతెనలు నిర్మించాల్సి ఉంది. దీనికోసమే 250 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు. భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్ ను 8 లేన్లుగా నిర్మించనున్న నేపథ్యంలో ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేలా పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యను పరిగణలోకి తీసుకుని అన్నిటిని తట్టుకునేలాగా నిర్మించబోతున్నారు. ఈ మేరకు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందుగానే భూసేకరణ మాత్రం చేపడుతున్నారు. ఈ అండర్ పాస్ ల నుంచి భారీ లారీలు, వాహనాలు వెళ్లేంత విశాలంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో రోడ్ను దాదాపు 6 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తారు. వీటితో పాటు చిన్న చిన్న వాహనాలు వెళ్లేందుకు దాదాపు మరో 50కి పైగా కల్వర్ట్లు నిర్మిస్తారు. 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేలా రోడ్డు నిర్మాణం ఉంటుంది. RRR నిర్మాణంలో భాగంగా వంతెనలు, కల్వర్ట్లు, అండర్ పాస్ ల కోసమే 2,000 కోట్లకు పైగా ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. రోడ్డు నాణ్యత విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.